సాహిత్య రచన అక్కడ మొదలవుతుంది. సాహిత్య రచన అంటే ఇప్పుడు ఇతరగా కళలు ఉన్నట్టే సాహిత్య రచన కూడా ఒక కళే. కాకపోతే కొన్ని కళలు వైభవంగా ఉంటాయి, కొన్ని కళలకు వైభవం ఉండదు, తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, అట్లా ఉంటుంది. అది దురదృష్టవశాత్తు ఈ మన వ్యవస్థలో ఈ లిటరరీ రైటింగ్ అనేది ఒక అండర్ రేటెడ్ యాక్టివిటీగానే నడుస్తున్నది ఉన్నమాట వేద చెప్పుకుంటే. ఇప్పుడు ఎవరైనా సాహిత్యాన్ని రెండు రకాలుగా ఆస్వాదించవచ్చు. అంటే జనరల్గా సాహిత్యం గురించి చెప్పుకున్నాక నా ప్రాముఖ్యత తక్కువే కాబట్టి అది సాహిత్యం గురించి కాస్త మాట్లాడుకుంటే రెండు రకాలుగా సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు ఎవరైనా సరే. ఒకటేమో చదవటం ద్వారా, రెండోదేమో రాయటం ద్వారా. ఈ రెండిట్లలోంచి ప్రాక్టికల్గా రెండు మెటీరియలిస్టిక్ ప్రపంచానికి దూరమే. సాహిత్యం చదువుకోవటం, సాహిత్యం రాయటం అంతా ఇది అంటే లోకం మాటలల్లో చెప్పాలంటే రెండు బతకటానికి పనికిరాని. ఇక మా తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే బతుకు ఇగురం తెలియని వ్యాపకాలు ఇవి. చదువుడైనా రాసుకున్నాడైనా. అంటే నేను సాహిత్యాన్ని తక్కువ చేస్తలేను, రాయటాన్ని తక్కువ చేస్తలేను, ఊరికే అట్లా చెప్తున్నాను. ఇప్పుడు మన వ్యవస్థలో అన్నిటికీ ప్రోత్సాహం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. అరే చదువుకోరా ర్యాంక్ వస్తుంది, మా ఎంసెట్ ప్రిపేర్ కారా ర్యాంక్ వస్తుంది, ఈ డాక్టర్ చేయరా బాగా ఇదవుతుంది, ఇట్లా చదువు అట్లా చేయి, ఆఖరికి ఆటలు కూడా నేర్చుకో ఇదైతే. కానీ బిడ్డ కథలు చదువుకోరా, కవిత్వం చదువుకోరా, కథలు రాయరా, కవిత్వం రాయరా అని ఏ పెద్దలు అనటం ఎక్కడ జరగదు. ఎవరైనా పెద్దల ప్రోత్సాహంతో ఒక మహారచయితో గొప్ప రచయితో అయిందంటే అది నమ్మటానికి వీల్లేని ముచ్చట. అందులో నేను కూడా ఒకరిని. నేను రాసింది కూడా ఇదైంది కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే రాసుకుంటూ వచ్చినాము. మాది పెద్ద భూస్వామ్య కుటుంబము. ఇక ఈ రాసుడు బీసుడు ఏదో చదివిపించుడే ఎక్కువ. సర్కారు బడి, సర్కారు కాలేజీ చదివినాము. ఈ గివన్నీ పెట్టుకొని ఇది చేస్తే మా నాయన అసలే మా ఇల్లు అడవి, మా నాయన సింహం. ఇక ఆయన ఇది ఎక్కడ కొంచెం కనపడ్డా కానీ ఇదయ్యేవాడు. అయినా సరే ఇట్లాంటివన్నీ ఇప్పుడు పోతే వై డస్ ఎనీ వన్ వాంట్ టు బి ఏ ఫిక్షన్ రైటర్ అనేది మెయిన్ క్వశ్చన్. ఎవరైనా ఎందుకు రాస్తారు, ఎందుకు రైటర్ కావాలని అనుకుంటారు? గుర్తింపు కోసం లేదు, డబ్బు కోసం అనుకుందామా, లేకపోతే ఖ్యాతి కోసం అనుకుందామా, ఇదేది కాదు గొప్ప ఫ్యూచర్ కోసం అనుకుందామా అంటే ఇవేవి కావు. గుర్తింపు కోసం అయితే నువ్వు రాయటం మొదలుపెట్టి నువ్వు ఎంతో శ్రమపడి నీకు ఒక అస్తిత్వం ఏర్పడడానికే సంవత్సరాలు పట్టిద్ది. ఇంకా అట్లయితే ఇంకా డబ్బు కోసం అనుకుంటే తెలుగు సాహిత్యంలో రాసి డబ్బులు సంపాదించడం అనేది ఉండదు. అంటే ఇందులో లిటరేచర్లో జోనర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రాసేది సాహిత్యం లిటరరీ జోనరు. ఇప్పుడు కమర్షియల్ జోనర్స్లోను, క్రైమ్ జోనర్స్లోను అడల్ట్ ఫిక్షన్ రాసిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది వెనకట ఎదనపూడి సులోచన రాణులు, లేకపోతే ఎండమూరి వీరేంద్రనాథులు, ఇదంతా కమర్షియల్లో నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు పత్రికలు బాగుండేవి, రీడర్స్ బాగుండేవాళ్ళు, ఏదో ఆ రేంజ్లో కొట్టుకుపోయారు. 4 డబ్బులు వచ్చేగిస్తే రావచ్చు, అంతేగాని లిటరరీ ఫిక్షన్లో మాత్రం అది లేదు. ఇప్పుడు ఎందుకంటే సాహిత్యం చదివే వాళ్ళు క్రమక్రమంగా తగ్గిపోతున్న దీంట్లో, కాబట్టి ఇది కూడా కాదు. ఇకపోతే ఖ్యాతి, ఇది చాలా పెద్ద ముచ్చట, ఇది చాలా పెద్ద మాట. చాలా దూరం పోవాలి ఖ్యాతి అనేది. ఈ ఖ్యాతి ఎంత దూరం పోతే అది ఇంకా ముందు ఇంకా ఉంటుంది. ఖ్యాతికి ఒక ఇది ఉండదు. విశేషం ఏంటంటే ఎంత ఖ్యాతి గడించినా అంత స్పీడ్గానూ మర్చిపోతుంది మన సమాజం. ఇప్పుడు శ్రీశ్రీకి గురిజాడకే దిక్కులేని పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే చెప్తే కానీ లేని పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు నేను అంటా ఉంటాను, శ్రీశ్రీ ఆ రోజుల్లో మహాప్రస్థానం రాసి బతికిపోయాడు. ఇప్పుడు కనుక ఆయన మళ్ళీ వచ్చి అంతకన్నా పవర్ఫుల్ కావ్యం రాసినా కూడా 4 గోడల మధ్య ఎప్పుడు పట్టించుకోడు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. స్పీడ్ యుగం కాబట్టి. అంతేకాకుండా మంచి సాహిత్యమా, చెడ్డ సాహిత్యమా, మంచి రచన, చెడ్డ రచన, ఇవి గుర్తించే తూకబరాలు లేవు ఎవరి దగ్గర, కొలమానాలు లేవు ఇప్పుడు. కాబట్టి
యాభై కథలు వస్తే అందులో 10 కథలు మంచివి ఉంటే ఈ 10 50లో కలిసిపోతున్నాయి. అంటే ఆ ఖ్యాతి కోసం చెప్తున్నాను నేను. ఖ్యాతి రావాలంటే అది చాలా పెద్దది. ఖ్యాతి అంటే ఆ ఖ్యాతి దాకా కూడా ఎవరు ఆలోచించట్లా. మా మిత్రురాలు ఒక ఆవిడ రచయిత్రి ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే సాహిత్యాన్ని చదివేటోళ్ళు లేరు, సాహిత్యాన్ని మర్చిపోయేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ క్రమంలో ఫ్యూచరు అనిశ్చితి. నేను రాసుకుంటా కూర్చుంటా, నేను ఇది చేసుకుంటా, చదువుకుంటా అంటే ఇప్పుడు నేనే ఉదాహరణ. రాత పిచ్చి కానీ చదువు పిచ్చి కానీ. అందుకే ఇంటర్లో ఫెయిల్ అయ్యాను, డిగ్రీలో ఫెయిల్ అయ్యాను, ఎన్ని చేయాలో అన్నీ చేశాను. అది మన ఫ్యూచర్ దాన్నే నమ్ముకొని పోయినామంటే ఇది కాదు. ఇదంతా సాహిత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మామూలుగా ఈ క్రమంలో మనం కథలు ఎట్లా రాస్తారు అనే దాని గురించి అనుకుంటే, నేను కథలు రకరకాలుగా రాస్తారు. ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుందండి. అయితే ఎవరు రాసినా, రావిశాస్త్రి రాసినా, జగన్నాథ్ శర్మ రాసినా, ఎవరు రాసినా కథకు ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వం మాత్రం ఒకటే. ఇప్పుడు ఒక కథ చెప్పడం అంటే దాన్ని మరో విధంగా చెప్పలేకపోవటమే అనేది ఒక చోట ఏదో టాలస్టాయ్ ఎక్కడో అన్నాడు. అంటే నువ్వు నీ జీవితంలో ఒక ఆలోచన, ఒక అనుభవము, ఒక జ్ఞాపకము ఉన్నట్టు కాకుండా నువ్వు దాన్ని కథగా మార్చి చెప్తున్నావంటే అది పరాకాష్ఠతో చెప్తున్నట్టే లెక్క. ఇంకా దానికి మరో విధంగా చెప్పడానికి ఉండదు. అదే తత్వం అని ఆయన చెప్పింది. ఏంటంటే అదే తత్వం. ఎవడు ఎట్లా రాసినా ఏం చేసినా ఇంకా ఒక కథ అది చేసిన తర్వాత దాన్ని ఇంకా ఇంకోటి ఉండదు. అదే లాస్ట్ స్టేజీ అని. అట్లా పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ సంఘర్షించుకున్నప్పుడు, లేకపోతే పరస్పరం ప్రభావం చేసుకున్నప్పుడు ఒక ఆలోచన పుడుతుంది. ఆలోచన ఏదైనా ఆ ఆలోచనకు కొంత కల్పన, కొంత అనుభవము, సంథింగ్ ఇవన్నీ జోడించినప్పుడే కాల్పనిక సాహిత్యం అనేది వస్తుంది. ఆ కాల్పనిక సాహిత్యంలో కథ కూడా ఒకటి కాబట్టి ఆ కథ కూడా అట్లనే పుట్టే ఇది ఉంటుంది. చిన్నగా చెప్పుకోవాలంటే, నీకు తెలిసిన సమాచారం రాసావనుకోండి, అంటే ఇంత క్లియర్గా చెప్పాలని పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు ఉన్నారు. నీకు తెలిసిన సమాచారం రాస్తే అది వార్త. మన పాత్రికేయ పరిభాషలో చెప్పాలంటే రిపోర్టింగ్. దానికి ముందో చివరో కొంత జోడించి రాసినాం అనుకో, అది మన డెస్క్లో వాళ్ళు చేస్తారు, అది వార్తా కథనం అవుతుంది. అయితే ఈ రెండు కథలు కావు, కేవలము వస్తువులు మాత్రమే. కథకు వస్తువులు అవుతాయి. అంశం ఏదైనా సరే మనసుకు హత్తుకునేలాగా శిల్ప చాతుర్యంతో దాన్ని తీర్చిదిద్ది రాసినప్పుడే అది కథ అవుతుంది. పలానా దేశం మహారాజు చనిపోయాడు. ఆ తర్వాత మహారాణి కూడా మరణించింది. ఇది వార్త, న్యూస్. మహారాజు యుద్ధంలో చనిపోయాడు. ఆ తర్వాత ఒంటరితనంతో, మనోవేదనతో మహారాణి కూడా మరణించింది. ఇది కొంచెం అటు ఇటు అది చేస్తే వార్తా కథనం. అసలు యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, రాజు ఎవరితో యుద్ధం చేసిండు, అతడు యుద్ధంలో వీరమరణం పొందిండా లేక ఎవరన్నా వెన్నుపోటు పొడిచిండ్రా, చంపితే ఎవరు చంపిండ్రు, రాజు చనిపోయాక రాని పరిస్థితి ఏమిటి, ఎన్ని బాధలు పడ్డది, ఎన్ని అవమానాలు పడ్డది, చివరికి ఏ విధంగా చనిపోయింది, ఆ తర్వాత ఏం జరిగింది. ఇదంతా శిల్ప నైపుణ్యంతో కథనంగా రాసుకుంటూ పోయినప్పుడు కథ కంప్లీట్ అయిపోతుందని అది చెప్పుకోవటం. ఎవరైనా సరే రచన చేయాలనుకున్నాడు, కథలు రాయాలనుకున్నా, నవలలు రాయాలనుకున్నా రెండే మార్గాలు. ఒకటి విస్తృతంగా చదవటం. మంచి సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకుంటాడు. చదువుకున్నప్పుడు తనలో కూడా ప్రేరణ వస్తుంది, స్పందన వస్తుంది. అరే నేను కూడా రాస్తే బాగుంటుంది, నేను రాస్తా అనే దాంతో రాస్తాడు. కొందరు ఇంకా కొందరు ఎట్లుంటారంటే జీవితాన్ని చదువుతారు. వాళ్ళు జీవితాలు చదివి ఈ చుట్టూన్న జీవితాలు, ఎత్తుపల్లాలు చూసి, అనుభవాలు, సంఘర్షణలు, వీటన్నిటినీ మనసులో ఇముడ్చుకోలేక సంథింగ్ ఏదో చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అనే, మనకు రాయటం వచ్చు కదా అని అనుకున్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్ చేయాలనుకునేదాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అట్లా కూడా కథలు కానీ ఏదైనా సాహిత్య రచన అట్లా కూడా చేస్తారు. ఇప్పుడు
ఈ 2 దశలు నాకున్నాయి. నేను పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యాను, తర్వాత లైఫ్లో ఎత్తుపల్లాలు చూసి అవి ఇట్లా ఈ రకంగాను ఇన్స్పైర్ అయ్యాను, అట్లా రాశాను. పోతే పర్సనల్గా నా గురించి, నా ప్రస్థానం గురించి, నా సాహిత్యం గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక నా గురించి చెప్పగలిగే ప్రత్యేకత ఏమీ లేదు. సాదా సీదా లో ప్రొఫైల్ లైఫ్, అన్నిట్లో యావరేజ్. నేను నడిచొచ్చిన కాలంలో ఆనందాల కంటే రిగ్రెట్సే ఎక్కువ నాకు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే నా రచన, సాహిత్యం, అది నేను ఫీల్ అవుతా. అట్లాగే నా సాహిత్యానికి కూడా ఒక ఎక్స్ట్రాడినరీ నేపథ్యం లేదు. రచన చేయడానికి పురికొల్పినటువంటి గొప్ప గొప్ప మలుపులు, మెలో డ్రామాలు, ఓవర్ యాక్షన్లు ఇట్లాంటివి ఏమీ లేవు. ఒక్క మాటలో ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా నాకు లేదు. మా నాయన తిట్టేటోడు, ఆ విషయం చదవనిచ్చేటోడు కాదు, రాయనిచ్చేటోడు కాదు, రాత్రి పూట చదువుకున్నా, ఇది చేసిన ఇక దానికి తగ్గట్టే ఉండదు. అయితే నా రచనకు సంబంధించి నాకు 3 దశలు ఉన్నాయి నేను అనుకుంటా. మొదటి దశ నేను చదువుకునే రోజుల నుంచి, డిగ్రీ చదివే రోజుల నుంచి ఆ పిచ్చగా పుస్తకాలు చదవటము, బాగా రాయాలనుకోవటము, ఇది అక్కడ మొదలైంది. అయితే ఇది బలాదూర్ రచనా దశ అని నేను పేరు పెట్టుకున్నా. ఇది ఎందుకంటే ఇది ఏది పడితే అది రాయటం, ఒక పద్ధతి లేకుండా రాయటం, కథకు ఒక లక్ష్యం లేకపోవటం, వాస్తవానికి భిన్నమైన మెలో డ్రామాలు, లాజిక్ లేని సన్నివేశాలు, సినిమాటిక్ సంభాషణలు, ముగింపులు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో నేను ఫ్రెండ్స్తో బలాదూరు తీరేటందుకు మా నాయన పాకెట్ మనీ ఇచ్చేటోడు కదా. ఆ రోజుల్లో ఎవడిస్తాడు పాకెట్ మనీ? ఏదో సినిమాలు, కాంతారావు, విఠలాచార్య, కత్తి యుద్ధాలు, ఎన్టీఆర్ సినిమా, మొత్తం సినిమాలు, నేల క్లాస్ సినిమాలు చూడాలి, ఫ్రెండ్స్, తినాలి, పాకెట్ మనీ కావాలి. పాకెట్ మనీకి నాకు వచ్చిన ఏకైక విద్య కథలు రాయటం. అప్పుడు ఇంత దరిద్రం లేదు. అప్పుడు ఈ పత్రికలు లేకుండా పోవటము, రచయితలే క్యూ కట్టి కథలు రాసి పంపించటము, మేము వేయటమే మహా గొప్ప, మీ బతుకులకు డబ్బులు ఇవ్వాలా అనే పరిస్థితులు ఇప్పుడున్నాయి, కానీ అప్పుడు లేవు. అప్పుడు చాలా పత్రికలు ఉండేవి. 15 రూపాయలు మొదలుకుంటే ఒక 75 రూపాయలు, ఆంధ్రప్రభ గ్రేటెస్ట్, 75 రూపాయల వరకు కథకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అవి జేబులో పెట్టుకొని హ్యాపీగా సినిమాలు ఇవి. అట్లా నేను కేవలం పాకెట్ మనీ కోసం రాశా. అట్లా దాదాపు ఒక 50-60 కథలన్నా రాసి ఉంటాను. జ్ఞాపకాలు బాగా ఎక్కువ. ఎంత ఆ చదవటము అనేది పుస్తకాల పిచ్చి, ఈ పిచ్చి. ఎట్లా అంటే మా ఊర్లో హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలు మామూలుగా ఏం పెట్టుకపోతారో, క్రికెట్ బ్యాట్లు పట్టుకెళ్తారో, ఇంకేదో పట్టుకెళ్తారో, ఇంకేదో చేసుకుంటారు, ఏదో ఉంటుంది. నేను అట్లా కాదు. నా చేతిలో ఎదనపూడి సులోచన నవలో, లేకపోతే కొమ్మూరి సాంబశివరావు పుస్తకమో ఏదో ఉండేది. మా సార్లు అందరూ ఆశ్చర్యపోతారు, ఏందిరా నీకు పిచ్చేందిరా బాబు ఇట్లా. అంటే అదొక మైకం, అదొక వ్యామోహం. నాకు అది అట్లా పట్టుకుంది. అది అట్లనే ఆ రకంగా ఉండి తర్వాత రియలైజ్ అయ్యా, ఏంటంటే నేను రాసిందంత ట్రాష్, ఇట్లా రాయకూడదు, మంచిగా రాయాలి, డెప్త్తో రాయాలి. సరే అందరు చెప్పుకుంటూ ఉంటారు, అది ఉన్నదేందో కల్పన ఏందో మనకు తెలియదు, వేరేది. కానీ నన్ను ఈ ఉద్యమం ప్రేరేపించింది, నన్ను ఆ తెలంగాణ ఉద్యమం ప్రేరేపించింది, ఆ రజాకార్ మూమెంట్ ఇదైంది, లేకపోతే అవి ఇవి విప్లవ ఉద్యమం ఇవన్నీ చెప్తారు. కానీ జెన్యూన్గా చెప్పుకోవాలంటే ఆ ఊపులో పడి నేను అన్నీ రాశా, విప్లవ కథలు రాశాను, ఇవి రాశాను. కానీ నిజంగా జెన్యూన్గా ప్రేరేపించింది అయితే కాదని నేను అనుకుంటా. ఉన్నట్టు బయటపడి చెప్పటం, ఇది అంతకు చేయండి, ఓపెన్ హార్ట్ చెప్పటం అట్లా. కానీ రాశాను, నేను కూడా అన్నీ రాశా. కానీ అప్పటికి ఒక 50-60 కథలు రాసి ఉంటాను. అందులో 10 కథల వరకు నేను అనుకునే మంచి కథలు రాసి ఉంటాను. అంటే అప్పటికప్పటికే మెల్లగా మెచ్యూర్ అవుతూ బాగా రాస్తుంది. అయితే ఆ దశకు కూడా భయంకరమైనటువంటి ఒక బ్రేక్ పడింది నాకు. నేను జర్నలిస్టుగా అవతారం ఎత్తటం నాకు జరిగిన, నా జీవితంలో జరిగిన అతి దారుణమైన అన్యాయం ఏదంటే నేను జర్నలిస్టుగా అవతారం ఎత్తాను. దీన్ని నేను రచన తొక్కివేయబడ్డ దశ అని నేను పేరు పెట్టుకున్నా. ఆ తొక్కేసిన శక్తి జర్నలిజమే.
క్రియేటివ్ కలం ఏదైతుందో అప్పటిదాకా నీ క్రియేటివ్ పెన్ ఏదైతుందో దాన్ని పక్కన పారేసి ఈ పడికట్టు పదాల సోకాల్డ్ ఈనాడు వ్యవహారిక భాషలు ఇట్లాంటివన్నీ నానా రకాల జబ్బులన్నీ ఆ భాషల్ని నేను పులుముకున్నాను, నాకు తెలియకుండానే పులుముకున్నా. అవి క్రియేటివ్ రైటింగ్లోకి కూడా చొచ్చుకురావటము, తర్వాత ఇది అది కలగాబులగం అయిపోయి మొత్తానికి ఎనీవే ఈ మాంత్రిక శక్తి, ఈ జర్నలిజం మాంత్రిక శక్తి ముందు నేను కొట్టుకుపోయినా. దానికి కొన్ని నా లైఫ్లో పర్సనల్ లైఫ్లో వచ్చిన ఆటపోట్లు కూడా కావచ్చు, అవి కూడా తోడైనాయి. అంటే ఒకటి చెప్తా, జర్నలిస్టులుగా కొనసాగి మహారచయితలు మహాకవులైన వాళ్ళు చాలా అరుదు. మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదు. నాకు తెలిసిన మటుకు ఇంగ్లీష్లో అయితే ఓ చార్లెస్ డికెన్సు, ఓ మార్క్ ట్వెయిను, ఓ ఎర్నెస్ట్ హెమింగ్వే కనిపిస్తారు. తెలుగులో కొమ్మూరి, నండూరి, పురాణము, పతంజలి, ఇదిగో మా జగన్నాథ్ శర్మ ఇట్లాంటి వాళ్ళు కనపడతారు. జర్నలిస్టంలో ఉండి గొప్ప రచయితలు, గొప్ప క్రియేటివ్ ఆర్టిస్టులు అయిన వాళ్ళు అంటే ఉండొచ్చు, అక్కడక్కడ ఉన్నారు కాక, కానీ బాగా తక్కువ. అంటే జర్నలిజంకు ఉన్న పవర్ గురించి నేను చెప్తున్నాను. అంటే క్రియేటివిటీ, జర్నలిజము ఎవరో అతీతులు, పతంజలి లాంటి వాళ్ళు, పెద్ద ఆయన వీళ్ళు లాంటి వాళ్ళు ఆ ఒక ఒరలో పట్టబవి చాలామందిని మొక్కగానే పోతుంది. అది నువ్వు అప్పటి వరకు ఎంత పెరిగితే అంతే ఉంటావు, ఇక పెరగవు అని నేను స్వీయ అనుభవంతో నేను తెలుసుకున్నది. తర్వాత అప్పటికే ఇక కథలు రాశాము, వాటిలో కొన్ని మంచి కథలు అని మిగతా చెత్త అప్పటికి. ఆ తర్వాత ఎప్పుడు మొదలైంది అంటే మళ్ళీ జర్నలిజంలో కూడా నిన్ను అటాక్ చేసే కొన్ని అనుభవాలు ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. నేను చేసిన పని చేసింది 30 ఏళ్ళు పని చేసింది ఆంధ్రభూమిలో. ఇక ఆంధ్రభూమిలో అంటే ఎట్లుంటుందంటే రచయితకు ఆంధ్రభూమికి అసలు పడదు, ఏ రకంగానూ రచయితలకు ఊపిరాడదు, అందులో ఆక్సిజన్ దొరకదు ఆంధ్రభూమిలో. ఆంధ్రభూమిలో జర్నలిజం అనేది ఏదైనా ఉంటే, అంటే తక్కువ చేయట్లేదు నేను ఏ పత్రికను, ఎందుకంటే నా పుట్టినీళ్ళు అదే కాబట్టి, ఏమి ఖర్చు చేయాల్సిన పని లేదు ఆంధ్రభూమిలో. ఓ మంచి హెడ్డింగ్ పెట్టకల్లా, ఓ మంచి సూపర్ లీడ్ రాయకల్లా, ఏమి జస్ట్ మెకానికల్ సెక్రటేరియట్లో ఎంప్లాయీ లాగా నీ పన్ను ఏదో చేసుకొని నీకు ఏ కొత్త పదం వెతకాల్సిన పని లేదు. నీలో క్రియేటివిటీ, నీ బుర్రను కొంచెం కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. నువ్వు జేబులో 10 రూపాయలు వేసుకొని, నీ తెలివితేటలు 10 రూపాయల కింద మార్చుకొని అది జేబులో పెట్టుకొని ఆఫీస్కి వచ్చి నీ డ్యూటీ అంతా చేసి ఇంటికి పోయి అది దిత్తే నీ 10 రూపాయలు అటగే ఉంటుంది, అది ఖర్చు కాదు. అట్లాగా పోయింది. దాంతో మొత్తం ఏ కోశాన ఉన్నది కూడా అది మొత్తం పోయింది. నేను రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అంటే దాదాపు ఒక 25-30 ఏళ్ళ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ అంటే టచ్ పోలేదు సాహిత్యంతో, రీడింగ్కో కానీ దీంతో కానీ. ఇక అప్పటి నుంచి రాయటం మొదలుపెట్టా విస్తృతంగా. ఎట్లా అంటే ఈ క్రియేటివ్ రైటింగ్ టైంపాస్కి చేసేది కాదని నాకు అప్పుడు అంటే అర్థమైంది. తపనతో రాయాలి, తపనతో. ఇప్పుడు కాలక్షేపాన్ని రాసినాం అనుకో, ఇక గంతే, అమెచ్యూర్స్ అలాగే ఉండిపోతారు. లేదు నేను రోజుకోటి రాసేస్తా, రోజో నవల, రోజో కథ, అదే పనిగా ప్రొఫెషనల్గా రాస్తే సాహిత్యంలో మిగలడం కష్టం. అంటే రాసి పెరుగుతుంది తప్ప వాసి ఉండటం అనేది ఉండదు. నేను ఫీల్ అవుతున్న దాన్ని బట్టి పోతే ఇంకా నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఈ చదువుతున్న క్రమంలో రచయితలు ఉన్నారు. నేను బాగా ప్రభావితమయ్యాను. పాత వాళ్ళకన్నా కొత్త వాళ్ళే సాహిత్యం విస్తృతంగా చదివినప్పుడు. అంటే పాత వాళ్ళు మోటివేట్ చేయరా, పాత గ్రంథాలు వేయ అంటే అవి నా మట్టుకు నాకైతే ఇప్పుడు పోతన భాగవతం ఉంది, కాళిదాస్ శకుంతల ఉంది, 1000 పడగలు ఉంది, ఇట్లా కందుకూరి రాజశేఖర చరిత్ర ఉంది, ఇంకా చాలా ఉన్నాయి పాతవి. అవి గొప్ప గ్రంథాలు కావని నేను అనను, అవి చదవటం అవసరమే, బేసిక్ అవసరమే. కానీ మనల్ని మోటివేట్ చేసే, నేనైతే మోటివేట్ అయ్యేంత అది కాదు. ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ, ఇప్పుడు మన తెలుగులో మొదటి కథ రాసింది గురిజాడ అప్పారావు, దిద్దుబాటు అనేది. సరే తెలంగాణ వచ్చిన తర్వాత
దానిలో కాంట్రవర్సీ వచ్చింది. కాదు అక్కడికన్నా మొదటి కథ తెలంగాణలోనే పుట్టింది, బండారు అచ్చమాంబ గారు రాశారు. ఇది సరే, ఈ కాంట్రవర్సీ మనకు అనవసరం, అది అంత ఉండేది. నేను చెప్తాను వాళ్ళది. ఇప్పుడు బండారు అచ్చమాంబ కథల పుస్తకంలోంచి కథలు ఆమె దీన్ని బట్టి ఇప్పుడు చిన్న అత్తగారు, నేను నీ కుమారుడు పెండ్లాడిన భార్యనే గాని దాసిని గాను, వివాహమాడుట వలన భర్తకు దాసినగుదునానేమి, కోడలా నీవిప్పుడు మాటలాడు ధోరణి నించుక నీ పతి విన్నచో నా అతనికి నీ అందలి ప్రేమ తగ్గునేమో. ఇది భాష, ఇది కథ, ఇది అచ్చమామది. ఇది చదివాను అనుకోండి. తలుపు తెరవబడలేదు. ఒక్క నిమిషం అతడు ఊరకునను, అటులనే నిలుచుని ఉండెను. తలుపు చేతనంటగానే రెక్క విడబారెను. రెక్క మెల్లన తెరువ నడవలో దీపము కనిపించలేదు. గేట్ గురిజాడ అప్పారావు మొదటి కథ దిద్దుబాటు. ఏదన్నీ అన్ను ఇవి ఏ రకంగా మోటివేట్ చేస్తాయి? నాకైతే మోటివేట్ చేయలేదు. నేను ఆ తర్వాత క్రమంలో ఈ మోడర్న్ కాంటెంపరీ లిటరేచరు, ఇప్పుడు పాలగం పద్మరాజు ఉన్నాడు, పెద్దిబొట్లు ఉన్నాడు, జగన్నాథ్ శర్మ ఉన్నాడు, శ్రీపతి ఉన్నాడు, పతంజలి ఉన్నాడు. వీళ్ళందరినీ నేను నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. వీళ్ళని మేము బాగా చదువుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నారు చాలా. ఓ హెన్రీ ఉన్నాడు, మామ్ ఉన్నాడు, అలైస్ మన్రో ఉంది, మార్కజు, బెన్ ఓక్రీ, షిర్లీ జాక్సను, వీళ్ళంతా గొప్పగా రాస్తారు. బాగా ఇన్స్పైర్ చేసే ఇదిగా ఉంది నాది. ఈ క్రమంలో నేను బాగా ఇన్స్పైర్ అయిన దాంట్లో ఇప్పుడు మా జగన్నాథ్ శర్మ గారిది, ఆయన నా కథలన్నీ చదువుకుంటా. ఆయన నవళ్ళు చాలా రాశాడు, కానీ కథకునిగానే నాకు చాలా ఇష్టము, ప్రాణము. ఆయన కథల్ని నేను దాదాపు చదువుకుంటానే ఉంటాను. రెగ్యులర్గా చదువుకునే అతి తక్కువ 3-4 ఇట్లలో నేను వాటిని చదువుకుంటూ ఉంటాను. ఎందుకు చదువుతామంటే అంతే, అది పిచ్చి. దాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకున్నట్టుగా ఉంటుంది నాకు. ఇప్పుడు జగన్నాథ్ శర్మ గారి కథలు ఎట్లుంటాయంటే, ఆయన కథ రాయడు, ఇప్పుడు నీకు ఎదురుగా నిలబడి ఉన్నట్టు చెప్తాడు అంతే కథ. ఎంత అద్భుతంగా చెప్తాడంటే మనసుకు హత్తుకునేలాగా చెప్తాడు. అది ఆయన ప్రత్యేకత. ఆ శైలి, ఆ శిల్పము, అది సూపర్. అది నన్ను ఎప్పటికీ మోటివేట్ చేస్తూ ఉంటుంది, మనం ఇట్లా అనేది. ఆ తర్వాత శ్రీపతి గారేమో కథ రాయరు, చెప్పరు, దృశ్యమానం చేస్తారు. సెల్యులాయిడ్ మీద చూపిస్తాడు మొత్తం కథ. అది ఇంకా అద్భుతం, అది ఇంకా అద్భుతం. నేను ఫీల్ అయింది అది. ఇట్లా వీళ్ళు ఇంకా పతంజలి గారిది అయితే చెప్పడానికి లేదు. ఆయన శైలి కానీ, ఆయన ఇది కానీ జస్ట్ మనం అట్లా బ్యాటిల్ ఫీల్డ్లోకి పోయి యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. ధన ఇట్లా మోటివేట్. ఇది ఈ ముగ్గురిది గొప్ప సౌందర్యం. ఈ ముగ్గురు నాకు రెగ్యులర్, అంటే అందరి చదివినా కానీ వీటిని ఎప్పుడు రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొన్నిటిని క్లాసిక్స్ను మర్చిపోలేము, అందరినీ కాదని అనలేము. ఇప్పుడు పాలగు పద్మరాజు గాలివాన, పడవ ప్రయాణము, అది ఎప్పటికీ ఉండేటియే. అట్లా ఇప్పుడు పెద్దబొట్ల, నీళ్లు, పూర్ణాహుతి, నిప్పుకోడి, శర్మ పేవుకాలన వాసన ఒక క్లాసిక్. ఆ కథే ఒక క్లాసిక్. అది నాన్నంటే ఇది ఒక గొప్ప. తర్వాత ఇది అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది తెగిపడ్డ పావురం రెక్క అని ఒక కథ ఉంటుంది. వీటిని నేను మళ్ళీ దాదాపు కంటదా వచ్చేలాగా నేను చదువుకుంటా ఉంటాను. అది నా ఇది. ఇప్పుడు శ్రీపతి గారి మంచు పల్లకి, చచ్చిన చావు, సత్యజిత్ రాయ్ ఎవరు, ఈ కథలు ఇట్లా క్లాసిక్స్. ఇవన్నీ మనం పతంజలి గారి కాకివనం కానీ, సర్దార్ అప్పన్న కానీ, వీటన్నిటి మీద కథ చూపున్న పాట అని ఒక కథ అండి. ఇట్స్ ఐకానిక్ స్టోరీ తెలుగులో. ఇవి సరే, వీటన్నిటినీ నేను చదువుకుంటూ వచ్చిన. నాకు మా అమ్మ చదువురాంది పెద్దగా, కానీ చదవటం వచ్చే స్థాయి. విచిత్రంగా అంత మా భూస్వామ్య ఫ్యామిలీలో ఆమె పక్కింట్లో ఉన్న వాళ్ళ తమ్మునితోని సిద్దిపేట లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని పుస్తకాలు తెప్పించుకొని చదువుకునేది, నవలలు, కథల పుస్తకాలు. విచిత్రం ఆమెదేందో. అవి చూసి మెల్లమెల్లగా నేను చదవటం నాకు మొదలైంది అక్కడే చదువుకోవటం అనేది. ఇక అది కాస్త ఇక ఆమె అటు పోయింది, ఇక నాకు పిచ్చి అంటుకుంది. ఇక కాలేజీ రోజుల్లో బాగా రాస్తున్న దశలో ఇప్పుడు మొత్తం మా మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను ఒక్కనే కథలు రాసేవాడిని. నా చుట్టూ 100 మంది ఉండేవాళ్ళు, అందరూ కవిత్వం రాసేటోళ్ళు. అరే నీకు అంటలేదేమరా అంటే మరి అంటలేదు. ఇప్పటికీ అప్పటికీ మా శివారెడ్డి దగ్గర మొదలుకుంటే నేను పుట్టి పెరిగిపోయి అన్నీ చేసింది కవుల మధ్యనే, నాకు కవిత్వం అంటుకోవాలి.
సిద్ధారెడ్డి ఉండేవాడు, ఎందరో ఉండేవారు. వాళ్ళు మా కేసీఆర్ ఉండేవాడు. వీళ్ళంతా కేసీఆర్ మా క్లాస్మేటు, మా బెంచ్మేట్ కూడా, మా రూమ్మేట్ కూడా డిగ్రీలో బాగా చదువుకున్నాడు, తెలుగు లిటరేచర్ చేశాడు. మంచి పట్టుంది ఆయనకు కూడా, రాయలేదు కానీ బాగా పట్టున్నవాడు. మేము ఫస్ట్ ఆ రోజుల్లో 1978, 79లో మొదటి కథ మృత్యువులో వ్యత్యాసం అని మొదటి కథ పబ్లిష్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి చాలా చాలా రాసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు అయితే ఒక 100 కథలు రాసి ఉంటాను. ఒక 50 వరకు విదేశీ కథలు అనువాదం చేశాను, ఒక విదేశీ నవల అనువాదం చేశాను, 2 నేను నవలలు రాశాను. ఈ ఫస్ట్ 4 కథా సంపుట్లు నావి వచ్చినాయి. ఒకటి ఆహార యాత్ర అని, ఒకటి ఆక్టోపస్ అని, ఒకటి అక్కన్నపేట రైల్వే స్టేషన్ అని, ఇంకొకటి మనం కాసేపు తర్వాత లాంచ్ చేయబోతున్నాం కొత్తది, సీతంబాయి పొలం అని ఒక కథల సంపుటి. ఈ తర్వాత అనువాద కథలై 2, ఒకటి మొత్తం అన్ని దేశాల నుంచి క్లాసిక్ స్టోరీస్ అనువాదం చేశాను, కథా సంగమం అని అది. తర్వాత ఇప్పుడు ఇంకోటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ గొప్ప కథలన్నిటినీ నేను అనువాదం చేశాను. అది అరబ్ షార్ట్స్ అని ఒక పుస్తకం వస్తుంది. ఆ తర్వాత ఈ కెన్యా గూగి తియాంగో ఉన్నాడు, ఆయనది నోబెల్ నామినేటెడ్ నవల్ వీపు నాట్ చైల్డ్ అని ఒక గొప్ప నవల్. అది నేను 7వ బిడ్డ అని పేరుతో అనువాదం చేశాను నవల. అది హైదరాబాద్ కూడా వచ్చాడు మహానుభా. అది నేను 7వ బిడ్డ, దాన్ని విరసం వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇంకా ఇక మామూలే, ఇక పత్రికలలో బహుమతులు రావటాలు, అవార్డులు రావటాలు, ఇవన్నీ మామూలే. ఈ అనువాదకునిగా మారటం అనేది ఒక 3-4 సంవత్సరాల నుంచో మారిన అనువాదకునిగా ఎందుకు మారిందంటే, నేను చదువుతున్న క్రమంలో నేను తెలుగు కన్నా, అంటే గొప్ప చెప్పుకోవటం కాదు, తెలుగు చదువుతాను, తెలుగు కన్నా ఒక రెట్టింపు నేను ఇంటర్నేషనల్ లిటరేచరే చదువుకుంటా. ఒక బుక్ కోసం ఎన్ని పాత్రయాలన్నా పడతా, ఎన్ని తాపత్రయాలను దాన్ని సంపాదించుకోవాలి, దానికోసం ఎన్ని డబ్బులు అయినా సరే పెడతాను. అవి నేను అనుకున్న పుస్తకాన్ని సాధిస్తాను, చదువుతాను. అది బట్టి ఆ చదువుతున్న క్రమంలో నాకు అద్భుతమైన కథలు దక్కినాయి. ఇప్పుడు ఫస్ట్ బెన్ ఓక్రీ అని ఒక మహానుభావుడు ఉన్నాడు, నైజీరియా, బుక్కర్ అవార్డు కొట్టాడు ఆయన. ఆయనది ఒక చిన్న కథ అక్కడ తగిలింది నాకు, ఒక బిలాంగింగ్ అని ఒక కథ. 3 పేజీలు కూడా లేదు, ఏం రాసిండ్రా బాబు అనిపించింది. ఆ కథ చదవగానే ఇట్లాంటి కథలు మన దాంట్లోకి ఎందుకు తీసుకురావద్దు తెలుగులోకి, మనకు ఉంది కదా జర్నలిజం, అదొకటి ఇచ్చింది. అయ్యో ఏంటంటే ఇంగ్లీష్ను అలవోకగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటం, ఇట్లాంటి ఏమి ఎదురు లేకుండా అక్కడ మొదలుపెట్టాను. తర్వాత మార్కజు, తర్వాత ఇటాలో కాల్వినో, ఇక్కడ అసలు చాలా ఇక అలా అంతే. ఇంకా ఇప్పుడు నాకు ఎదురుగా ఏదైనా గొప్పది కనపడితే ఇమీడియట్గా ట్రాన్స్లేట్ చేయటం, దాన్ని ఏదో పత్రికకి ఇవ్వటం, అట్లా ఆ రకంగా ఇక అనువాదకునిగా ఇదవటం, ఇట్లా పోయింది. ఇట్లా నడిస్తే చెప్పటానికి ఇంకా ఇప్పుడున్న సాహిత్య స్థితి గురించి నేను చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఇదంతా స్పీడ్ యుగము. రాసేవాళ్ళు కన్నా ఎన్నో రెట్లు చదివేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు, చదివేవాళ్ళు తక్కువైపోయారు. అసలు చదవటం అనేది లేదు. తెలుగు అంటే రాను తెలుగు వచ్చిన వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు. సాహిత్యం చదివేటోళ్ళు కూడా ఏదో వన్యప్రాణులాగా కనపడతలేరు ఎక్కడ. ఇంకా మన జనరేషన్ తర్వాత ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలుగు రాదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఏదో నేను ఉన్నాను కాబట్టి కాస్త చూసి చదువుతారు, కాస్త మాట్లాడతారు, చదువుతారు, ఏదో రాస్తారు. అంతేగాని ఇప్పుడు ఆ జనరేషన్లో ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది. ఏంటంటే తెలుగు అంటే తెలవని జనరేషన్ వచ్చింది. ఈ స్థితిలో నీకు సాహిత్యము చదవటము, ఇది చేయటము, రాసేటోళ్ళు కూడా అట్లనే అయిపోయారు. ఈ మామూలుగా ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, ఒక రచయిత్రి. ఈ మధ్యనే 2 కథల సంపుట్లు వచ్చినాయి. ఆమె ఏదో బెంగళూరులో సొంత స్టార్టప్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్. ఒక ప్యాషన్తో, ఒక తపనతో ఆమె రచన మొదలు పెట్టాల.
ఒక గ్లామర్తో మొదలుపెట్టింది. గ్లామర్తో మొదలుపెట్టి టకటక కథలు 2 కథల సంపుట్లు వచ్చినాయి. దానికి కూడా విపరీతమైన ఆహా ఓహో అన్నారు. ఇదంతా అయింది. ఆమె ఒక సమావేశంలో మాట్లాడుకుంటూ ఒక చోట ఆమె చెప్పింది, నాకు తెలుగు రాదండి, కొంచెమే వచ్చు, నాకు తెలుగు రాదు, కొంచెమే వచ్చు, కానీ ఆ వచ్చిన దాంతోనే నేను రాస్తున్నాను. అరే అలా ఎలా రాస్తారండి అంటే, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీషు రావడానికి 200 పదాలు ఉంటే చాలని చెప్తారు కదండి. ఆ 200 పదాలలోనే గిరాగిరా దింపుకుంటూ మనం మాట్లాడతాము. ఇది కూడా అంతే, నాకు వచ్చిన పదాలలో నేను కథలు రాస్తున్నా. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఇట్లా రాస్తున్న దశలో మనం ఆ సాహిత్యం ఏది ఎట్లా ఉంటుంది, ఏది ఉత్తమమో ఏది కాదు. ఈ జనరేషన్ బాధాకరమైన ఏంటంటే, ఇప్పుడు మా వాడున్నాడు, మా కొడుకే ఉన్నాడు. ఆ మధ్య ఒకసారి ఏదో మాట్లాడుతూ, నాన్న ఈ శ్రీశ్రీ ఎవరు నాన్న, ఎప్పుడు వినబడుతుంది, నేను పెద్ద పాప్ సింగరా అని అడిగింది నన్ను మావాడు. మరి నీ అమ్మ నువ్వు ఏ గ్లోబులో బతుకుతున్నావురా నా కొడక, నువ్వు శ్రీశ్రీ పాప్ సింగర్ అంటావేందిరా అంటే, మరి అట్లనే ఉంది కదా పేరు, నేను ఎప్పుడు వెళ్ళేది పాప్ సింగరు అన్నాడు. అట్లా మొన్న ఒక ఆయన రచయిత నవలలు రాశాడు. ఆయన సార్ ఏంది ఇది, గురిజాడ కన్యాశుల్కం చదవాలని నవల అని తెచ్చాను సార్, తీరా ఓపెన్ చేసి చూస్తే ఇది నాటకమైంది సార్ అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఊరికే చెప్పుకుంటూ పోవడానికి అదేటి, కానీ మామూలుగా నేను నా గురించి చెప్పండి అనుకుంటే చెప్పడానికి ఏమీ లేదండి. ఏదో మన మధ్య 4 ముచ్చట్లు మాట్లాడుకుందామనే ఉద్దేశంతో నేను అది చెప్పాను. ఇక రచయితలు ఎక్కువ, పాఠకులు తక్కువ అనేది ఇది మామూలే. కానీ రాసే వాళ్ళంతా ఇన్పుట్ లేకుండా రాస్తున్నారు. ఇన్పుట్ ఉండకుండా రాచటం, అదే ఒక అచేతన వాక్యాన్ని పట్టుకొని కవులు, ఒక అరిగిపోయిన వస్తువును పట్టుకొని రచయితలు గిలాగిలా, అంటే ఇది కొంచెం సాహిత్యంలో లోతుగా అనుకున్నప్పుడు వచ్చే వ్యవహారం ఇదంతా. రాస్తున్న క్రమంలోనే ఎవడైనా కవి అయినా రచయిత అయినా అవుతాడు. షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఆ రకంగా మన వాళ్ళు షార్ట్ కట్స్ కోసమే ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా రాసే క్రమం అనేది, ఎవరు నిరంతరాయంగా రాయటమో ఏదో కొందరు ఉంటారు. ఇప్పుడు ఆయన రాస్తాడు, నిరంతరాయంగా రాస్తాడు. మా శివారెడ్డి గారు రాస్తున్నారు. ఇట్లా కొంతమంది ఆ రాస్తున్న క్రమం ఎవరికైనా కూడా కీర్తి కోసం రాసిన, పేరు కోసం రాసిన, దీనికోసం రాసినా కూడా అవేవి సాహిత్యంలో సాధ్యం కావండి. అయితే ఒక తపన మనిషి, ఎందుకంటే ఒక రాయకుండా ఉండలేని తనం ఒకటి వస్తుంది. అది ఆ స్థితి నుంచి బయటపడడానికి రాస్తారు తప్ప ఏదో ప్రయోజనాలు పొందటానికి అదే అనుకుంటే కుదరదు. నేను చెప్పాను కదా ఇందాక, శ్రీశ్రీని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎవరినైనా మర్చిపోయే పరిస్థితి. స్పీడ్ యుగం. నువ్వు పోయి సాహిత్యంలో అత్యున్నత నోబెల్ ప్రైజ్ తీసుకున్నావు అనుకో సాహిత్యానికి, ఆ దాన్ని కూడా మన వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు గుర్తుంచుకునేదందుకో, లేకపోతే డబ్బులు సంపాదించేందుకో, ఏంటంటే మనమే విదేశీ ఇంగ్లీష్లో అంతర్జాతీయంగా ఒక్క నవల రాస్తే గొప్పది. ఇప్పుడు బెన్ ఓక్రీ ఫ్యామిష్డ్ రోడ్ అని రాశాడు. మార్కజ్ 100 years of solitude అని రాశాడు. ఇప్పుడు ఎర్నెస్ట్ హెమింగ్వే ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ రాశాడు. ఇట్లాంటి క్లాసిక్ నువ్వు గొప్పవి రాసినావు అనుకో, నీకు డబ్బులు 4 తరాలు కూర్చొని తినే డబ్బులు వస్తానే ఉంటాయి. ఇప్పుడు 100 years of solitude అనే నవల ఎక్కడో లాటిన్లో, అక్కడ స్పానిష్లో రాశాడు. అది ప్రపంచంలో ఇంత చిన్న దేశం, ఆఫ్రికా లాంటి బడుగు దేశాల్లో కూడా, పేద దేశాల్లో కూడా వాళ్ళ భాషల్లోకి అనువాదం అయిపోయింది. అది దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల భాషల్లోకి ఆ నవల అనువాదం అయిపోయింది. ఆ రోజుల్లోనే 300 కోట్ల కాపీలు అమ్ముడైపోయినాయి అంటారు. అది ఎక్కడ మన దగ్గర? ఇప్పుడు అది చాలు. ఎన్ని వందల సంవత్సరాలైనా, ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది, 150 సంవత్సరాలు అయితే ఈజీగా అయింది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ రాసి. కానీ అది ఇప్పటికీ అది నిత్య నూతనంగా ఉంటుంది. ఆ రకంగా లేదు మన దగ్గర సాహిత్యం అక్కడ. కాబట్టి ఇక్కడ కేవలం మన తపన కొద్ది రాసుకోవటము, మన గట్టిగా చెప్పాలంటే ఒక ఆత్మసంతృప్తి కోసం రాసుకోవటం. అదే ఎవరో అభిమానులు, సాహిత్య ప్రియులు ఉంటే చదువుతారు, ఆనందిస్తారు. ఎప్పుడన్నా ఇదైతే అరే బాగా రాసేవరా బాబు, అంతే తప్ప నువ్వు ఎక్కువ ఆశించడానికి ఏమీ లేదు. ఇప్పుడు దీనికి
శాశ్వతత్వం లేదు. నేను 4 అవార్డులు తీసుకోవచ్చు, ఇంకేమన్నంటే ఇంకేవో తీసుకోవచ్చు రివార్డులు, కానీ వీటికి ఉండదు. నువ్వు రాసిందే నిలబడి ఉంటుంది. నువ్వు మంచిది రాస్తేనే మంచిది రాసిందే నిలబడి ఉంటుంది. మా శర్మ సారు పేగు కాలిన వాసన అని ఒక కథ రాశాడు. నేను కాలేజీలో BA ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, ఎప్పుడు ఎక్కడున్నానో తెలియదు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది అనుకుంటుంది ప్రైజ్ కథ. ఆ కథ ఎలా వచ్చిందంటే పుట్టుకతో మామూలుగా ఉంది, అది అలా 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 అయిపోయి అదొక ఎవరెస్ట్ అయిపోయింది. పేగు కాలిన వాసన అనేది సాహిత్యం తెలిసిన వాడికి ఎవడికి ఆ కథ గురించి తెలియదంటే నేను నమ్మను. అది అట్లా ఐకానిక్. అట్లా ఉంటే నువ్వు నిలబడి ఉంటావు, నువ్వు నిలబడిపోతావు. అది అప్పుడు లేకపోతే ఏమీ రాదు. శర్మ సార్ బోలెడు రాశాడు, ఏం సంపాదించాడు? సాహిత్యంతో ఏం సంపాదించాడు? సంపాదించలేము. సాహిత్యంలో పేరు సంపాదించాడు, సాహిత్యంలో ఒక స్థానాన్ని సంపాదించాడు, అంతే. దాని ప్రస్తావన వచ్చినప్పుడు వస్తుంది. మొత్తం జనం అంతా జేజేలు కొట్టుకుంటూ మనకు ఎదురొచ్చి స్వాగతం చెప్పి అంత సీన్ లేదు ఈ సాహిత్యానికి. ఈ సాహిత్య రంగంలోనే వచ్చినప్పుడు నీకు ఎంత వచ్చింది? నీకు ఆవగిందంత వచ్చింది ఆ ప్లేసు, లేకపోతే ఏదో ఇంకా గురిజగిందంత వచ్చిందా? అదే అంతే. ఆ సాహిత్యంలో నిలబడతావా నిలబడవా అనేది అని నేను అనుకుంటాను. ఎవరు రాసినా కూడా ఆత్మసంతృప్తితోనే రాసుకుంటారు, ఆ ఆనందాన్ని పొందటానికని నేను అనుకుంటున్నా. ఇక నా బ్యాక్గ్రౌండ్ కానీ ఇది పెద్దగా మీరెవరు ఊహించారు, ఎందుకంటే మన పేరు అంతే కాబట్టి ఇట్స్ ఓకే. నాకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అది చెప్పాను. సంతోషం, చాలా సంతోషం. మీరు చాలా సిన్సియర్గా విన్నారు. సిన్సియర్గా విన్నారు కాబట్టి అందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ నమస్తే సార్.